హాయ్ అండి, నా పేరు డాక్టర్ హిమబిందు, టాప్ 5K నెల్లూరు. ఈరోజు నేను సిస్టమ్ అంటే స్క్రీన్ టైం ఎక్కువ చూసే వాళ్ళకి కొన్ని టిప్స్ నేను చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోతుంది. అంటే అది ఒకప్పుడైతే ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్సో ఎవరైతే ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే స్క్రీన్ టైం ఎక్కువ ఉండేది. కానీ నేటి దినాల్లో స్కూల్ గోయింగ్ కిడ్స్ దగ్గర నుండి కాలేజ్ స్టూడెంట్స్ వరకు అందరికీ స్క్రీన్ టైం ఎక్కువైంది. ఎందుకంటే స్కూల్లో ఇచ్చే లెసన్స్ కానీ అవన్నీ కూడా సిస్టంలోనే పంపించడం వల్ల వాళ్ళందరూ ఎక్కువ స్క్రీన్ టైం చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఐస్ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా హెడేక్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి అంటే ఎవరైతే 8 to 10 hours స్క్రీన్ టైం ఉంటుందో, లేదా మోస్ట్ ఆఫ్ ద టైం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే ఎక్కువ టైం సిస్టమ్ చూడాల్సి వస్తుందో వాళ్ళకి ఐ రిలాక్సేషన్ కోసం కొన్ని టిప్స్ నేను చెప్తాను. నెంబర్ 1, 20-20-20 రూల్. ఇదేంటి 20-20 క్రికెట్లా ఉంటుంది అనుకుంటున్నారా? కాదు. 20-20-20 రూల్ అంటే ఏంటంటే ఎవ్రీ 20 minutes ఆఫ్ స్క్రీన్ టైం తర్వాత ఆఫ్టర్ 20 minutes 20 feet డిస్టెన్స్ ఉండే ఆబ్జెక్ట్ని 20 seconds చూడాలన్నమాట. అర్థమైంది కదా? 20 minutes ఆఫ్ స్క్రీన్ టైం తర్వాత 20 feet ఉండే డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ని 20 seconds చూడడం ద్వారా ఏమవుతుందంటే మన ఐ ఆ యొక్క నియర్ విజన్ చూసి ఐ స్ట్రెయిన్ అయిపోతుంది కదా, అలా డిస్టెన్స్ చూడడం వల్ల ఐ రిలాక్స్ అయిపోతుంది. సో అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫార్ అండ్ నియర్ ఫోకసింగ్. అంటే దూరంగా చూడడము, మళ్ళీ వెంటనే దగ్గరగా చూడడము, కొంతసేపటి తర్వాత దూరంగా చూడడము, మళ్ళీ దగ్గరగా చూడడము. ఇది ఒక 10 times చేయడం ద్వారా. అండ్ థర్డ్, పామింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ అంటాం. అంటే హ్యాండ్స్ని రబ్ చేసుకొని కాసేపు కళ్ళ మీద ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐ రిలాక్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫిగర్ 8. అంటే ఒక ఇమాజిన్గా ఒక 8 నెంబర్ని ఒక ఇమాజిన్గా అనుకునేసి ఆ 8 నెంబర్ ద్వారా ఆ 8 నెంబర్ని మన కళ్ళతో చూడడం అనమాట. సో 8 అంకెలో మన కళ్ళని తిప్పడం ద్వారా ఏమవుతుందంటే ఐ మొదటిగా టోన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. గుర్తుంది కదా? సో 20-20-20 రూల్ ఒకటి, పామింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఒకటి, ఫార్ అండ్ నియర్ ఫోకసింగ్ ఒకటి, ఫిగర్ 8 ఒకటి. సో ఈ ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఐ అనేది రిలాక్స్ అవుతుంది, మన కన్ను స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది. ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఐ మాయిస్ట్గా ఉండి డ్రైనెస్ని కూడా ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరైతే సిస్టమ్ ఎక్కువ చూస్తారో వాళ్ళు ఫ్రీక్వెంట్ హెడేక్స్, ఫ్రీక్వెంట్ ఫెటిగబిలిటీ ఉంటుంది. సో సిస్టమ్ని అవాయిడ్ చేయలేం కనుక కొంత వెసులుబాటు అనమాట ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల. కాబట్టి తప్పక ఇవన్నీ చేసి మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.